ఏంటి ఎల్ఎల్ కే. ఓకేనా అమ్మా? చూడండి ఫస్ట్ ఏంటి, ఎప్పుడైతే మీకు పార్సల్ ఫస్ట్ ఎల్ అంటే ఏంటి లెఫ్ట్ మోస్ట్, లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది. తర్వాత ఏంటి సెకండ్ ఎల్ అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ని స్పెసిఫై చేస్తుంది. 1 అంటే ఏం చేస్తుంది, ఇన్పుట్ సింబల్ ఏదైతే ఉందో ఇన్పుట్ సింబల్ని మెన్షన్ చేస్తుంది అనమాట. ఇందులో చూడండి LL1 పార్సల్కి ఏంటి ఫస్ట్ ఇన్పుట్ బఫర్. ఇన్పుట్ బఫర్ అంటే ఏంటి, ఏదైతే మీకు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఐ మీన్ ఏదైతే ఒక అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఆల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 అనేది ఇనిషియల్గా మీరు రిప్రజెంటేషన్ చేస్తారు. ఇన్పుట్ బఫర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇందులో, ఇన్పుట్ బఫర్లో 2 టైప్స్. ఏవేంటి, లెక్సిన్ బిగిన్, లెక్సిన్ పాజ్. లెక్సిన్ బిగిన్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ ఏదైతే ఉందో లెక్సిన్ బిగిన్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఏదైనా వేరియబుల్ ఉంటే ఏమవుతుంది, ఫార్వర్డ్ అవుతుంది. ఆర్ ఏదైనా ఆపరేటర్స్ ఉంటే ఏమవుతాయి, స్టాప్ చేస్తాయి. అంటే మీకు ఇక్కడ విత్ లెక్సిన్ బిగిన్ అనేది స్టార్ట్ అయిందమ్మా. ఇక్కడ మీకు ఆపరేటర్ ఉంది, ఆపరేటర్ ఉండడం వల్ల ఏమవుతుంది, లెక్సిన్ బిగిన్ అనేది స్టాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ న్యూగా లెక్సిన్ బిగిన్ అవుతుంది. ఆర్డర్స్ ఇక్కడ మీకు ప్లస్ లేదు, ఎనీ ఆపరేటర్ ఉంది, అప్పుడు ఏమవుతుంది లెక్సిన్ బిగిన్ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ దానికి ఏమవుతుంది ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయి, ఫార్వర్డ్ అవుతాయి 1 by 1. ఇలా ఇప్పుడు ప్లస్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడతో స్టాప్ అయ్యి నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఇక లెక్సిన్ బిగిన్ అనేది ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, లెక్సిన్ బిగిన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆర్ వేరియబుల్ ఉంటే ఫార్వర్డ్ అవుతుంది. ఆర్ ఎల్స్ మళ్ళీ ఆపరేటర్ ఉన్న ఫార్వర్డ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఏదైనా ఒక 2 వేరియబుల్స్ మిడిల్లో ఆపరేటర్ ఉంటే మాత్రం స్టాప్ అవుతుంది. దాన్ని ఇన్పుట్ బఫర్ అంటారు. ఓకేనా? ఇన్పుట్ బఫర్ నుంచి LL1 పార్సల్ ఫస్ట్ ఏమవుతుంది, ఇన్పుట్ బఫర్ని మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్టాక్. స్టాక్ అంటే ఏంటి, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్. అంటే మీకు ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఎలిమెంట్స్ అనేవి ఏం చేస్తారు, లాస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారు 1 by 1. ఇంప్లిమెంట్ చేసుకున్నాక ప్రతి ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, ఎన్ నుంచి వస్తాయి. సో ఏదైతే ఎలిమెంట్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ ఏం చేస్తాం, మనకి ఇన్పుట్ బఫర్ ఎలిమెంట్స్ అనేవి స్టాక్ అనేది కంప్లీట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి టెర్మినల్, నాన్ టెర్మినల్. టెర్మినల్ అంటే ఇదంతా ఏంటి, పార్సింగ్ టేబుల్. పార్సింగ్ టేబుల్ ఇంకోటి ఏమంటాం మనం, సింబల్ టేబుల్. సింబల్ టేబుల్ మీరు ఏం చేస్తారు, సింబల్ టేబుల్ అంటే ఫైనైట్ ఆటోమేటాలో ఎలా మెన్షన్ చేస్తారు, ఫైనైట్ ఆటోమేటాలో సింబల్ టేబుల్ ఎలా మెన్షన్ చేస్తారు, ట్రాన్సిషన్ టేబుల్, ఎలిమెంట్స్, ఇన్పుట్ సింబల్స్, సెట్ ఆఫ్ స్టేట్స్ ఎలా అయితే రిప్రజెంటేషన్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏవైతే సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే సింబల్స్ ఉంటాయి వాటిని మనం